ఎపిక్ వెర్షన్ లో బిగ్ సర్ప్రైజ్. ఇప్పుడు ఆ రెండు సినిమాలు కలిపితే ఒకే మూవీగా మరికొద్ది రోజుల్లో బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా సెన్సేషనల్ బాహుబలి మూవీ గురించి అందరికీ తెలిసిందే. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 10 ఏళ్లు కంప్లీట్ అయింది. 2015లో బాహుబలి ది బిగినింగ్ మూవీ రిలీజ్ కాగా 2017లో బాహుబలి ది కన్క్లూజన్ సినిమా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఇప్పుడు ఆ రెండు సినిమాలు కలిపి ఒకే మూవీగా మరికొద్ది రోజుల్లో బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కానుండగా ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అయితే అందుకుంటుంది. అయితే స్పెషల్ వెర్షన్ లో బాహుబలి 3 పై అనౌన్స్మెంట్ ఉంటుందని గత 2 రోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు దానిపై ఒక ఇంటర్వ్యూలో బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఎపిక్ వెర్షన్ లో బాహుబలి 3 పై క్లారిటీ ఇస్తారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఆ సినిమాకు సంబంధించి ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉందని కూడా చెప్పారు. దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. అదే టైంలో బాహుబలి ది ఎపిక్ లో బాహుబలి 3 కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోయినా ఓ సర్ప్రైజ్ మాత్రం ఆశించవచ్చని తెలిపారు. ఇక దీంతో ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏమై ఉంటుందోనని అటు సినీ ప్రియులు ఇటు ప్రభాస్ అభిమానులు మాత్రం తెగ డిస్కస్ చేసేసుకుంటున్నారు. ఇక బాహుబలి రిలీజ్ నుంచి ఎంత కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడగ్గా తాము వసూళ్ల కోసం మూవీని మళ్ళీ స్పెషల్ వెర్షన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లేదని తెలిపారు శోభు. ఇక బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాహుబలి ది ఎపిక్ మూమెంట్ ను సెలబ్రేట్ చేసే దానిపైనే తమ దృష్టి అంతా ఉందని తెలిపారు. ఇక బాహుబలి ఎపిక్ వెర్షన్ ద్వారా ఫ్యాన్స్ మూవీ లవర్స్ కు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మరి ఆ మూవీ మ్యాజిక్ ను అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నామని చెప్పారు. అయితే బాహుబలి ఫ్రాంచైజీలోని 2 సినిమాలను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు కూడా అందుకున్నారు.